ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్కారం అండి. నమస్తే మాధురి గారు. సో ఈరోజు మనం మాట్లాడుకుందాము చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. మన వాళ్ళని కోల్పోతాము అంటేనే ఒక రకమైన ఇది మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఈవెన్ మన పేరెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. సో వాళ్ళు మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు లేకుండా నేను బతకగలనా, ఇది స్టార్టింగ్ స్టేజ్. ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఖచ్చితంగా ఆలోచించేదే ఇది. అక్కడ నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇలా కాకుండా మనకి మనం మూవ్ ఆన్ అవుతూ ఉండడం ఎలాగా, ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజంగా జరుగుతున్నాయి. చాలా చూసాం. రీసెంట్గా కూడా అహ్మదాబాద్ క్రాష్ అయింది. సో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ని మనం చూస్తున్న మనకి ఏమాత్రం సంబంధం లేని మనకే అసలు కళ్ళలోంచి నీళ్లు మనకి తెలియకుండానే, ప్రమేయం లేకుండానే వచ్చేస్తూ ఉంది. సో సొంత వాళ్ళకి ఇంకెలా ఉంటుందా అన్నది నిజంగా తలుచుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్స్లో ఎవరన్నా కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఎలాంటివి మనము జాగ్రత్తలా, టిప్సా ఏమిస్తారో మరి మీ ఇష్టం. దీస్ ఆర్ ఆల్ థ్రెడ్స్ అండి. ఇవి ఎప్పుడైనా జరగచ్చు. మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా ఏం జరిగినా జరగవలసింది జరుగుతుంది. అది మనం ఏమి మార్చలేము. కానీ మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ జరిగాక మనని మనం ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఒక ఇమోషన్స్ అండి, ఇవన్నీ ఇమోషన్స్. మనం దేన్ని కూడా మనం కంట్రోల్ చేయలేము, ఏమి చేయలేము. అవి వస్తాయి, రానివ్వాలి, మనం మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా మీరు చెప్పిన ఈ ఇష్యూ గురించే అతను 4 ఏళ్ళు లండన్లో జాబ్ చేసుకుని చక్కగా సెటిల్ అయ్యాక ఫ్యామిలీని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చారు. ఆ సిచ్యువేషన్ విన్నాక మాత్రం ఆ పిల్లలు ట్విన్స్ అంట. అంటే వాళ్ళ మామగారు చెప్తుంటే, అంటే వాళ్ళ ఫాదర్ అన్న ఈవిడ మామగారు, ఆ అబ్బాయి బర్త్డే ఉందంటే ఇప్పుడు August 15th కల్లా చిన్న పిల్లల ట్విన్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళ బర్త్డే అంట. ఆయన చెప్పేటప్పుడు యూ కెన్ సీ ద ఫీలింగ్ ఇన్సైడ్. ఆ ముందు రోజు నేను అడుగుంటే ఆయన ఇంకా ఏడుస్తూ చెప్పేవారు. ఇప్పుడు 3-4 days అయింది కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు సే, క్వాలిటీగా చెప్పగలుగుతా. కొంచెం బాధ ఉంది అంటే మన ఇమోషన్స్ అప్పుడుకున్నది ఇప్పుడు తగ్గుతూ ఉంటాయి. అంటే ఏదన్నా మాన్పే శక్తి కాలానికి ఉంటుంది అంటారు. తప్పకుండా ఉంటుంది. యాజ్ టైం గోస్ మనం మర్చిపోవడం కాదు, మనని మనమే ఎలా ఓదార్చుకోవాలని మనం తెలుసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇమోషనల్ ఇంటెలిజెన్స్ టాపిక్ ఉంటుంది. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ యువర్ ఇమోషన్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్స్ పీపుల్ ఇమోషన్స్. మీ ఎమోషన్స్ని అర్థం చేసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోవడం మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు ఇవాళ నేను ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. అనంత మాత్రాన నేను ఇవాళ ఉన్న రేపు ఉండని తెలుసు నాకు. కానీ ఇవాళ నేను బతకడం మానని ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కడొస్తే అక్కడ వాడుకోవాలని అనుకుంటాం. సో మనం ఎప్పుడైతే ఆ బ్యాలెన్సింగ్లో ఉంటే ఎవరైనా హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే రేపటి గురించి మనం ఎక్కువ భయపడుతుంటే ఇవాళ లైఫ్ కూడా మనం ఎంజాయ్ చేయలేం. అది జరిగిపోయింది ఇప్పుడు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అంత మంచి ఫ్యామిలీ, ఎంతమంది ఫ్యామిలీస్ అండి, ఒక్కళ్ళే బతికాడు. అతనికి కూడా వాడు సిట్టింగ్ దేర్, కళ్ళు తెచ్చాక హాస్పిటల్లో చెప్పాడు అతను. ఆ టైంలో అతను కూడా లేడని అనుకున్నాడంట. ఆ కళ్ళు తెచ్చే నిజంగా కళేమో అనుకున్నాడు ఫస్ట్. చూస్తే అతని లక్ ఏంటో, అతను పడ్డ ప్లేన్ పార్ట్ ఏదైతే ఉందో గ్రౌండ్కి టచ్ అయింది కాబట్టి అతను బయటకు రాగలిగాడు. అంటే ఛాన్సెస్ వర్ వెరీ లెస్ టు సర్వైవ్ ఎట్ దట్ సిచ్యువేషన్. బట్ ఆ వ్యక్తి బతికాడు. అంటే ఆ చెప్పిన విధానం చెప్పాక చాలా, అంటే మనం ఉన్న సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే కొంచెం ఆలోచిస్తే వీ కెన్ డూ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. కానీ రేపు అయిపోతుంది, రేపు ఏదైనా నేను చనిపోతాను అన్న ఫీలింగ్ ఏదైనా మైండ్లో పడిపోయినాయి అనుకోండి, మన ఇవాళ లైఫ్ మనం బతకలేం. సో మన ఎమోషన్స్ వస్తాయి, దాన్ని బ్యాలెన్స్ చేయడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది జరిగిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి? ఆయన కళ్ళ ముందు మనవడు, మనవరాలు, కోడలు, కొడుకు వెళ్ళిపోయారు. ఆయన అంత బ్యాలెన్స్గా కూర్చొని మాట్లాడుతుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆలోచించానంటే సమయమే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఇమోషన్స్. నో వన్ షుడ్ ఆ ఎమోషన్స్ను మనం వదులుకొని వెళ్ళలేం, బతకలేం. కాబట్టి ఉండాలి. కానీ ఇక్కడ మీరు అన్న పాయింట్ ఏంటంటే మనని మనం వేరే వాళ్ళకంటే ఎక్కువగా మనకి మనమే ఓదార్చుకోవాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవరుంటారండి మనతో పాటు? ఒక వ్యక్తి ఉన్నంత వరకు ఉంటాం. 10 రోజులు అయిపోయాక ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరిని చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. అంతే. ఆ సమయంలో బాధ అనిపిస్తుంది, ఏడవాలి కూడా తప్పదు. ఎందుకంటే ఆ వ్యక్తి రేపటి నుంచి నాకు కనపడ్డు కదా, ఉంటుంది, క్షణమే కనపడ్డు, రేపు ఎందుకు ఇప్పుడు కనపడ్డు. ఆ బాధ రావాల్సిందే. మనం బాధపడకపోవడం అనేది మన మనిషిలో మన కంపల్సరీ ఉంటుంది. ఆ బాధపడ్డాలి. బట్ నెక్స్ట్ డే నుంచి ఆలోచించాలి, నా లైఫ్ నేను ఇంకెలా డీల్ చేయాలి రేపటి నుంచి. ఆ వ్యక్తి ఇప్పుడు లేరు, ఇప్పుడు నేను ఎలా డీల్ చేసుకోవాలి, నా లైఫ్ నేను ఎలా చూసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రం నా లైఫ్ అయిపోలేదు కదా. బికాస్ ఐ హ్యావ్ టు సీ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బ్యాక్ సైడ్. సో దాన్ని మనం ఎప్పుడైతే మనం ఆ టైంలో అయితే మనం ఏం చేయలేం, టు బి ఫ్రాంక్. అప్పుడు మనం ఏమీ ఏడవకూడదు, పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడతాం. అది అంటే మన వైపు ఇచ్చి చేయొచ్చు, ఇంకా మనం కూడా వెళ్ళి ఏడిస్తే బాగుండదు కాబట్టి వాళ్ళని ఇంకా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి మనకు ఓదార్చాలి. బట్ దోస్ పర్సన్ హూ పెయిన్లో ఉన్న వాళ్ళు మాత్రం
దే హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు క్యారీ దేర్ లైఫ్. అంతే, ఇంకా వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి మనం నడుస్తుందండి. అంతే కదా, మీరు వాళ్ళు ఉన్న పెయిన్ రేపు ఉండదు, రేపు ఉన్న పెయిన్ ఎల్లుండి ఉండదు. అవును. సో మనకి మనమే ఓదార్పు మనకి చేసుకుంటేనే ఇది ఉంటుంది. నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనకు మనమే ఓదార్చుకోవాలని ఒక జరిగింది ఇది ఇన్సిడెంట్. సో ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయన పేరు నేను మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. వాళ్ళ బాబుకి 16 years. సో పెట్ కావాలి అంటే పెట్ తెప్పించుకుని చక్కగా పెంచుకుంటున్నాడు. తన సొంత తమ్ముళ్ళనే చూసుకుంటూ వచ్చాడంట. సో ఒకరోజు పెట్ చనిపోయింది. సో తిను 2-3 రోజులు డిప్రెషన్, పేరెంట్స్ కొంచెం దగ్గర నుండి చూసుకోవడం, తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా బిజీ అయిపోయి వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోవడంతో చాలా లోన్లీగా ఉండి సూసైడ్ చేసేసుకున్నాడు. సో ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేదు. ఇలా అయితే పిల్లలకి ఎలా ధైర్యం చెప్పాలి అసలు? పిల్లలకి ధైర్యం కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందో మీరు చెప్పిన పొజిషన్ చెప్తే, ఆ కుక్కని తమ్ముళ్ళ చూసుకున్నాడంటే హీస్ ఓన్లీ చైల్డ్ ఇన్ ద హౌస్ అవును. అన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే, టు బి చాలా వరకు ఓన్లీ చైల్డ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే, ఒరే డాడీ నాకు 10 rupees కావాలంటే 10 నీకు ఏం సరిపోతారా, నీకు 50 rupees ఇచ్చేస్తా అని చెప్పి టక్కన ఇస్తారు. హీ వాంట్ ద మనీ బట్ వాల్యూ క్రియేటింగ్ మనం చెప్పాం. ఎస్ ఆర్ నాట్? అంటే ఉన్న దానికంటే ఎక్కువ రిసోర్సెస్ ఇవ్వడానికి మనం చాలా ప్రయత్నిస్తారు సింగిల్ చైల్డ్ వాళ్ళు. లేకపోతే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. బట్ చాలా మందికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు సింగిల్ చైల్డ్, వీళ్ళు బాగా చూసుకోవాలి అన్న దాంట్లో చాలా ఎక్కువ చేస్తారు. బట్ ద మెయిన్ థింగ్ దే వాంట్ ద టైం. ఏమైందండి, 1 నెల 2 నెలల్లో వాడికి కొంచెం బయటకు వచ్చేందుకు వాటి మూమెంట్ బయటికి తీసుకెళ్ళడం. సో ఆ ఫీలింగ్ అంతా, ఆ లోన్లీనెస్ అంతా వాడు ఆ డాగ్లో తీర్చుకున్నాడు. అంటే హీ షేర్ హిస్ ఫీలింగ్స్, మాట్లాడుకోవటం, తన వస్తువులు షేర్ చేసుకోవటం. ఈ వాజ్ లైక్ బ్రదర్ అన్నాడు కాబట్టి ఆ హుడ్ వేరేగా ఉంటుంది. బికాస్ ఈ వాజ్ అతని ఏజ్ గ్రూప్ ఎవరు లేకపోవడం, అక్కడ ఉన్నా కూడా ఇంత ఎక్స్ప్రెసివ్గా లేకపోవడం. వాడిని ఎప్పుడు చూసినా రే, ఎక్కువగా మన పేరెంట్స్ ఎలా ఉంటారండి, మీ పిల్లడు మీ దగ్గరికి అయితే ప్రాబ్లం కోసం ఫస్ట్ మనం ఏం చేస్తాం, వింటాము. కొంచెం బిజీగా ఉంటే ఆ సరే మా తర్వాత మాట్లాడదాం అలా అంటే సొల్యూషన్ ఇచ్చేస్తాం. ఇలా చేసి ఎందుకు చేసేవారా, ఇలా చేస్తే బాగుండేది కదా అంటే అక్కడ అనేస్తాం. వాడికి అది అవసరం లేదు, అక్కడ వింటాం కావాలి. మమ్మీ డాడీ నా మాట వినాలి చాలు. కానీ మనం వింటానికి మనం రెడీ ఉండమే. మనకి ఇప్పుడు చూస్తే ఆన్సర్ ఇచ్చి పని అయిపోతే వేరే చోటుకి వెళ్ళిపోదాం అని. కాబట్టి ఇలా కూడా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో పేరెంట్ చైల్డ్ మధ్య గ్యాప్ ఫామ్ అయిపోతుంది. ఈ చైల్డ్ వేరే వాళ్ళ ప్రేమ ఎదుగుతాడు. అదే కుక్కలో ఆ డాగ్ అనేది, ఆ పిల్లలు డాగ్ కూడా అన్నయ్యారండి అలాంటి వాళ్ళని పేరు పెడతారు. ఏదో టామియో ఏదో పెట్టేస్తారు. ఆ టామీనే పిలవాలి, వేరే మీ కుక్క ఎలా ఉందని కూడా అడగనీరు. అంటే ఆ పిల్లలు అంత అటాచ్ అయిపోతారు యానిమల్స్ తో. యానిమల్ ఏంటి, వేరే వాళ్ళకి కావాల్సిన వస్తువు. మీరు డాగ్ గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది బొమ్మలతో కూడా అలాగే అయిపోతారు. దే విల్ ప్లే విత్ ద డాల్స్ ఓన్లీ. మీరు ఆ డాల్ బయట పెట్టినా కూడా దే కాంట్. చిన్న పిల్లలు చూడండి 2-3 years లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు తోటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బొమ్మ ఏం చెప్పినా వింటుంది కదా, కూర్చోమంటే కూర్చుంటుంది అలాగా. సో దే నో ఎస్ దీస్ పీపుల్ విల్ లిసన్ టు మీ. కుక్కతోనే మాట్లాడుకున్నాడు అబ్బాయి. కాబట్టి ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో, దేవర్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎంత ఫుడ్ పెట్టినా అలా ఉన్నా వాళ్ళతో ఉండటం కాదు కదా ఇంపార్టెంట్. కూర్చొని అసలు నీకు ఎలా అనిపిస్తుంది, నీ కాలేజ్లో ఏం చేశారా, నీ స్కూల్లో ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అలా మాట్లాడే టైం మన పేరెంట్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఆ పిల్లడు ఎక్కువగా దానికి అటాచ్ అయిపోయి, ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఉన్నంత వరకు బాగానే అనిపించింది, వెళ్ళిపోయాక ఇంట్లో మళ్ళీ ఒక్కడే ఉన్నాడు కదా, ఇంకెవరు లేరు వాటితో మాట్లాడడానికి లేరు. అప్పుడు అది ట్రిగర్ స్టార్ట్. ఇందాక మనం అనుకున్నాం కదా ట్రిగర్ పాయింట్స్ అనేది. అప్పుడు ట్రిగర్ బాగా వర్క్ చేస్తుంది, గుర్తుకొస్తుంది. అరే ఈ టైం అది ఉంటే నేను ఇద్దరం ఆడేవాళ్ళం, అరే ఈ టైంలో అది ఉంటే మేము ఇలా చేసేవాళ్ళం, ఇద్దరం వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, ఈ పాటకి దానికి నేను స్నానం చేయించేవాడిని, సండే వచ్చిందంటే స్నానం చేయించేవాడిని. ఇవన్నీ ట్రిగర్స్ స్టార్ట్ అయిపోతుంటాయి మైండ్లో. అప్పుడు ఏమవుతుంది ఆ పిల్లోడికి, అరే నాకు కావాల్సిన వస్తువు నాకు లేకపోతే నేను ఎందుకు ఉండాలి, నన్ను వినేవాళ్ళు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళెవరికి నేను అక్కర్లేదు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతాడు పిల్లాడు న్యాచురల్. ఎందుకంటే పేరెంట్స్ ప్రేమ వాడికి అర్థమైనా తనకు కావాల్సిన వస్తువు అక్కడ లేదు. సో సూసైడ్ చేసుకున్నాడు అంటే పేరెంట్స్ అది తెలుసుకోవాలి. చాలా మెంటల్ అంటే ఆ కనెక్టివిటీ ఎలా ఉంది ఇప్పుడైతే మన పిల్లలు ముందే చెప్పాలండి. చాలా మంది కూడా చెప్పరు. ఇది రే డాగ్ దీనికి ఒక వయసు వస్తుంది, మనం ఎలా వెళ్ళిపోతాం అది కూడా వెళ్ళిపోతుందిరా, సో దాన్ని హ్యాపీగా ఉండు, దాన్ని ఎంజాయ్ చేయి, అది కూడా ఎక్కువ ఏళ్ళు బతకదు కాబట్టి దాంతో చాలా మంది అటాచ్ అవుతారండి. మనమే కాదు, నేను చాలా వరకు కేసులు విన్నాను. మా అన్నయ్య ఉండేవారు, మా అన్నయ్య కూడా 2 కుక్కలు ఉండేవి. ఒక కుక్క వెళ్ళిపోయాక మా అన్నయ్య కూడా చాలా ఫీల్ అయ్యేవాడు, బాధపడేవాడు. కానీ ఇంకో కుక్క ఉంది కాబట్టి వాడు కొంచెం తగ్గింది, కానీ వాళ్ళ పిల్లలు చాలా అటాచ్ అయ్యారు. సో అలాంటివి జరుగుతాయి. ఎందుకంటే యానిమల్స్ ఆర్ లైక్ డాగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేత్ఫుల్ వన్. చాలా మన మాట వింటుంది, ఎలా చెప్తే మనకంటే ఎక్కువ మనం బాగా అర్థం చేసుకుంటుంది కాబట్టి మనుషుల కంటే ఎక్కువ అర్థం చేసుకుంటుందని చాలా అటాచ్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ ఐ థింక్ దిస్ ఇస్ అ సినారియో. అక్కడ మనం కరెక్ట్గా మీ డెప్త్కి వెళ్తే మీకు అర్థమైపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై
అతను ఆ స్టెప్ తీసుకున్నాడు. బికాస్ దేవర్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హమ్. లోన్లీ ఫీల్ అయిపోయాడు. తనకు ఇష్టమైన వస్తువు లేదు. తను ఎవరినైతే బాగా ప్రేమించాడో అది లేదు. కరెక్ట్. ఇంకా రాదు అని తెలుసు. కాబట్టి ఎంత వేరే థింగ్స్ ఏదైనా సబ్స్టిట్యూట్ అయినా వాడికి అది దే ఆర్ ఆల్ సబ్స్టిట్యూటర్స్. కానీ అతనైనా అది తీర్చదు. ఇంకేం చేయాలి వాడికి అర్థం కాలేదు. సో ఆ టైంలో పేరెంట్స్ నీడ్ టు బి దేర్. అంటే వాళ్ళ పిల్లలు 1 month 2 months మదరో ఫాదరో మదరో దే హ్యావ్ టు విత్ ద చైల్డ్. దే నో ద ఎమోషన్ ఆఫ్ ద చైల్డ్. ఎంత కనెక్ట్ అయ్యాడో తెలిసినప్పుడు ఎలా వదులుతామండి ఆ పిల్లాన్ని? ఆలోచించాలి కదా మనకి. సో మేబీ దట్ ఈస్ అ రీజన్. ఎస్, ఏదైనా టైం స్పెండ్ చేయాలి. సో ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనమే సర్ది చెప్పుకునేంతగా మనల్ని మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధవి.